ఊరందరిది ఒక్కదారైతే ఉలిపి కట్టేది మరో దారి చందంగా తయారయ్యారు పాలకొండ నేతలు. కౌంటింగ్ గురించి ఆలోచించకుండా పోలింగ్ ముందు పరిస్థితుల్ని తలుచుకొని గుండెలు బాధేసుకుంటున్నారట. నువ్వలా చేశావంటే నువ్విలా చేశావని పురావస్తు తవ్వకాల్లా పాత గొడవల్ని తవ్వేసుకుంటున్నారట. ఇక కౌంటింగ్ రోజు ఫలితం తేడా వస్తే పాలకొండలో విభేదాల అనకొండ బుసలు కొట్టడం ఖాయమని క్యాడర్ కోడైకుస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భాగమైన పాలకొండలో కౌంటింగ్ టెన్షన్ పీక్స్ కు చేరుతోంది. ఎవరు విజయం సాధిస్తారో, ఎవరు ఓటమి పాలవుతారోనన్న ఉత్కంఠ నరాలు తెగేలా చేస్తోందట పార్టీ నేతలకు. వరుస విజయాలు కట్టబెడుతున్న పాలకొండ ఈసారి కూడా తమకే అండగా ఉంటుందని వైసీపీ కాన్ఫిడెన్స్ గా ఉంటే, టీడీపీ కూటమి కూడా ఈసారి లెక్క మారుతుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. అయితే రిజల్ట్ సస్పెన్స్ తారాస్థాయికి చేరుతున్న టైంలో రెండు పక్షాల్లోని పాత గ్రూపు గొడవలు కొత్తగా రంకెలేస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. పాలకొండ టీడీపీలో 3 గ్రూపులు 6 వర్గాలు అన్న చందాన నేతలు కొట్టుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ కోల్డ్ వార్ కనిపించినా లోపల కంట్రోల్ అని దాచుకున్నారు. ఇప్పుడు పోలింగ్ ముగిసి ఫలితాలకు నిరీక్షిస్తున్న వేళ పాత అలకలను అటక దించేస్తున్నారట. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి వరుస ఎన్నికల్లో భారీ మెజారిటీలతో విజయం సాధించింది. తాజా ఎన్నికల్లో పాలకొండ సీటు జనసేనకు కేటాయించింది టీడీపీ కూటమి. జనసేనలో చేరిన టీడీపీ నేత నిమ్మక జయకృష్ణకు పార్టీ టికెట్ కేటాయించింది. టీడీపీ నుంచి వెళ్లిన జయకృష్ణకు అదే టీడీపీ నేతలు సహకారం అందించలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని టీడీపీ నేతలతో పదే జనసేన అభ్యర్థి ప్రస్తావిస్తూ ఉండడం కూటమిలోని నేతలకు చిరాకుగా మారిందట. చింత చచ్చినా పులుపు చావలేదన్న సామెత అక్షరాలా పాలకొండ టీడీపీ నేతలకు వర్తిస్తుందన్న డైలాగ్ పాలకొండలో ఎప్పటికప్పుడు రీసౌండ్ ఇస్తూనే ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం. టీడీపీలో కింజరపు వర్సెస్ కిమిడి కళా వెంకట్రావు వర్గాల ఆధిపత్యం పార్టీని కష్టాల్లోకి నెట్టేసింది. ఇప్పుడు పొత్తు ధర్మం పాటించి జనసేన అభ్యర్థితో కలిసి పనిచేయాల్సిన నేతలు టచ్ మీ నాట్ రీతిలో దూరం పెట్టారన్న మాటలు మంటలు రేపుతున్నాయి. ఫలితంలో తేడా వస్తే మీదే బాధ్యత అంటూ జనసేన అభ్యర్థి అప్పుడే నిష్ఠురాలు మొదలుపెట్టారు. అటు వైసీపీలోనూ కోల్డ్ వార్ కుంపట్లు పెరిగాయన్న మాటలు చక్కర్లు కొట్టాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి అందాల్సిన స్థాయిలో సహకారం అందలేదని అదే పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. మొత్తానికి పాలకొండలోని ప్రధాన పార్టీల్లో విభేదాలు కొండంత పెరిగిపోయాయి. ఫలితం వచ్చాక పరిస్థితి ఎలా ఉంటుందోనని క్యాడర్ టెన్షన్ పడుతున్నారట.